డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అజయ్ నాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడే మేడం ఏమన్నారంటే టీజర్కి కమెంట్లో ఆస్కర్ రావాలి సినిమాకి అని చెప్పారు. యాక్చువల్లీ 2 years నుంచి మేమందరూ ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం. ఓనర్ ఇప్పుడే కాల్ చేశాడు ఖాళీ చేయమని, ఎందుకంటే ఎక్కువ మంది అయిపోతుంది. సో అలా ఉంది ఇప్పుడు మా జర్నీ. సో 7 years బ్యాక్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చాను. అప్పటికి నాకు తెలుగు రాదు, ఏం రాదు. నేను అన్నపూర్ణ స్టూడియోస్లో చదువుకోవడానికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మాదాపూర్కి వెళ్ళడానికి ఏదో రాంగ్ బస్ ఎక్కి మేదిపట్నంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ వెతికితే ఏం దొరకలేదు, మసీలు దొరికినాయి నాకు అంతే. సో ఆ 7 yearsలో లైక్ ఫిలింలో చెప్పినట్టు ఇట్స్ నీదర్ ద జర్నీ నార్ ద డెస్టినేషన్, ఇట్స్ ఆల్వేస్ ద కంపానియన్షిప్. సో ఈ 7 yearsలో ఐ హ్యావ్ గాట్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దిస్ ఫిలిం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సందీప్, బికాజ్ నేను ఫస్ట్ ఈ నావెల్ని కోవిడ్లో ఫిలిం చూసి పిచ్చిపట్టి ఏం చేయాలో అర్థం కాక బుక్ షెల్ఫ్లో ఒక బుక్ ఉంటే చదివాను. సో అప్పుడు నాకు శాండీతో కూర్చొని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆబ్వియస్లీ మనదంతా ఇప్పుడు లైఫ్. సో నేను శాండీ మా ఊరికి వెళ్ళిపోయి కోవిడ్లో రాసుకున్నాం ఈ స్క్రీన్ ప్లేని. తర్వాత లైక్ వీ వర్క్డ్ హార్డ్, లైక్ వీ గేవ్ సో మచ్ ఆఫ్ ట్రయల్స్, ఎక్కడ ఓకే అవ్వలేదు. దెన్ ఐ మెట్ అభి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డెస్టినీ. So then I was able to make this film, and without Vinay I think this film would have not happened and it would have not been on the stage enough. And I want to thank my dear friend Prabhu. లైక్ ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలకు సౌండ్ డిజైన్ చేశారండి. యాక్చువల్లీ లైక్ ఆది పురుషులో పనిచేశాడు, జైలర్, లైక్ హీ హాజ్ అ వెరీ బిగ్ పోర్ట్ఫోలియో. బట్ థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ ఫర్ మై ఫిలిం అండ్ కమింగ్ హియర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆది అండ్ ప్రీతం ఫర్ ఎడిటింగ్ మై ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ మచా. అండ్ దేవ్, ఆబ్వియస్లీ నేను దేవ్ రూమ్మేటే కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీ గెట్ అప్ టుగెదర్, వీ ఈట్ టుగెదర్ అండ్ వీ స్లీప్. నో, వీ డోంట్ స్లీప్ టుగెదర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సింజిత్. యాక్చువల్లీ సింజిత్ నాకు ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేనండి. సో ఆయనతో మనకు వర్కౌట్ అవ్వలేదు. దెన్ సింజిత్కి నేను మెయిల్ పెట్టాను, నాకు ఆయన ఎవరని తెలియదు. ఏ సినిమా అని చెప్పి నన్ను ఆయన నంబర్ బ్లాక్ చేస్తాడు ఫస్ట్, ఎవరో టైం పాస్ చేయడానికి వస్తున్నాడని చెప్పి. బట్ ఇట్స్ ఓకే సింజిత్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మై ఫిలిం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై యాక్టర్స్, బికాజ్ సార్ చెప్పినట్టు వీ టుక్ దెమ్ టు వెస్టర్న్ ఘాట్స్. మనకు ప్రొడక్షన్ అంటే అంత ఎక్కువ తెలీదు. లైక్ వీ ఓన్లీ నో ద బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అంతేగాని హౌ టు ట్రీట్ యాక్టర్స్, లైక్ హౌ టు మేక్ దెమ్ కంఫర్టబుల్, ఇవన్నీ మనకు తెలియదు. బట్ ఆ ఏరియాలో వెస్టర్న్ ఘాట్స్లో ఆ టైంలో మనతో పాటు ఉండి మనకు సపోర్ట్ చేసుకొని ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హర్ష. సో హర్ష అసిస్టెంట్, మన టీంలో ఉన్న అభిమన్యుడు ఆయన. సో నేను చెప్పంగానే వెస్టర్న్ ఘాట్స్లోకి వెళ్ళిపోయి హీ గాట్ ద లొకేషన్స్ ఫర్ అస్. సో ఇప్పటికీ కూడా ఏదైనా మాట్లాడితే సినిమా గురించి అన్ని మాట్లాడిన తర్వాత లాస్ట్లో అందరూ అడుగుతున్నది, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా కానీ, లొకేషన్స్ ఎక్కడ అండి అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ షూట్ చేయడానికి. సో హీ గాట్ మీ ద లొకేషన్. అండ్ మహేష్ అన్న ఈజ్ ద వన్ హూ ఈజ్ హ్యాండ్లింగ్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ మహేష్ అన్న, వితౌట్ యూ నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. అతిరథ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ ద ఎంటైర్ టీమ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ అండి, ఎవరు కనిపించట్లేదు. అండ్ రోహన్, తారక్, థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఫ్యామిలీ మైసూర్లో ఉంటారు కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. సో ఐ థింక్ నా ఫ్యామిలీ అండ్ నా తోడు వీళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ సో అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.